ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా బొగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఎయిర్పోర్టును పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ, డిసెంబర్ వరకు గడువు ఉన్నప్పటికీ నిర్మాణ పనులను 6 నెలల ముందుగానే పూర్తి చేశామని తెలిపారు. దేశంలోనే ఇంత వేగంగా పూర్తయిన విమానాశ్రయాల్లో ఇది ఒకటిగా నిలిచిందన్నారు. ఈ ఎయిర్పోర్టుకు ఇప్పటికే ఏరోడ్రోమ్ లైసెన్స్ లభించిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు వెల్లడించారు. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు వినియోగించే సామర్థ్యంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించగా, భవిష్యత్తులో 4 కోట్ల మంది ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా ఫ్లయింగ్ ఫిష్ డిజైన్తో టెర్మినల్ను నిర్మించామని, బొగాపురంలో ఎంఆర్ఓ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ సదుపాయం కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం మణికిరీటంగా నిలుస్తుందని మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.